వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు విరాటపాలెం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ, మన వెబ్ సిరీస్ కాస్ట్ అండ్ క్రూకి, అలాగే మా ప్రెస్ అండ్ మీడియా టీం అందరికీ మా అందరి తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. బిఫోర్ వి స్టార్ట్ ద మెయిన్ ఈవెంట్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే దట్ విల్ బి ఎ వెరీ గుడ్ స్టార్ట్. పొద్దున ఇప్పుడే అందరము వి జస్ట్ స్టార్టెడ్ ఆ డే కాబట్టి రోజంతా కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఎస్, సో జీ5లో మనం కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల వెబ్ సిరీస్లు, పాన్ ఇండియా మూవీస్ లైక్ RRR, కార్తికేయ 2 అండ్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అయినా, మన ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అయినా, ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్లు అయినా కూడా మన జీ5కి సాటి ఏది రాదు. సో ఇట్స్ రన్నింగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ ఆల్ ద సూపర్ కంటెంట్. అండ్ ముందుగా జీ5కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను అంటే, రీసెంట్గా జీ5 రూపం మార్చుకుంది. సో జీ5 లోగో ఒక రకంగా మనందరికీ బాగా మైండ్లో ఉండిపోయింది. అండ్ రీసెంట్గా లోగో కూడా చేంజ్ అయింది కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ లోగో మార్పిడితో ఇంకా జీ5 సూపర్ కంటెంట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ బేసిక్గా మన పెద్దవాళ్లకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అది మనకు కూడా రుద్దుతూ ఉంటారు సాధారణంగా. బట్ ఈ జనరేషన్లో మూఢనమ్మకాలు ఎంతమంది బిలీవ్ చేస్తారు? చిన్న చితక అయినా కూడా, అంటే పిల్లి ఎదురు రాగానే ఒక 5 నిమిషాలు కూర్చోవడము, లేకపోతే ఎవరైనా తుమ్మగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయడము, ఇలా చిన్నవి రోజువారీ మనం చాలా చూస్తూ ఉంటాం. కానీ ఒక గ్రామం, ఒక మూఢనమ్మకం అనేటువంటి ఒక మాటతో ఎంత ఎఫెక్ట్ అయింది, ఆ వెబ్ సిరీస్లో అమ్మాయిలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్గా మన విరాటపాలెం కాన్సెప్ట్ అనమాట. సూపర్ కాన్సెప్ట్. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఇక్కడ చక్కగా రెడీ అయి కనిపిస్తున్నారు. దాని వెనకాల రీజన్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి. అండ్ డిఫరెంట్గా యాజ్ అ ప్రొడ్యూసర్ 100% ఒక వెబ్ సిరీస్ అయినా ఏదైనా కూడా సక్సెస్ అయితే అది ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలనే కోరుకోవాలి, అండ్ జీ5కి మంచి పేరు రావాలనే కోరుకోవాలి. కాబట్టి సో మా శ్రీరామ్ గారికి ఈరోజు ఇంకో స్పెషల్ డే, అది కూడా చెప్తాను. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ డీటెయిల్స్ అబౌట్ ద వెబ్ సిరీస్, మన జీ5 రూపం మార్చుకుంది అని చెప్పాం కాబట్టి జీ5 లోగో ఒకసారి చూద్దాము. లోగో తర్వాత విల్ గెట్ ఇన్ టు ద మెయిన్ డీటెయిల్స్. లోగో ప్లీజ్. దట్స్ లవ్లీ. సో జీ5, మన భాష మన కథలు. సో మన తెలుగు భాషని 100% అంటే అందరం కూడా సపోర్ట్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము, ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ సో 2 ఏవీస్ చూసాము జీ5కి సంబంధించి. సో అందులో మనకు క్లియర్గా కనిపిస్తుంది, అది మన సంక్రాంతికి వస్తున్నాం లాంటి కామెడీ బ్లాక్ బస్టర్స్ అయినా, RRR లాంటి పాన్ ఇండియా మూవీస్ అయినా, అండ్ ఇప్పుడు రాబోతున్న విరాటపాలెం లాంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినా కూడా అది మన జీ5 ప్లాట్ఫామ్లోనే వస్తాయి. ఎస్, సో ఇంతకుముందు నేను చెప్పాను యాక్చువల్లీ, మా శ్రీరామ్ గారు అంటే కొన్ని ఏళ్లగా మన తెలుగు టీవీకి, తెలుగు సినిమాలో చాలా రకాల పాత్రలు పోషించారు. అండ్ మా జీ టీవీ వాళ్ళు, జీ5 వాళ్ళు శ్రీరామ్ గారిని జీ5 మెగాస్టార్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. వై? బికాస్ లైక్ ఒక గ్రాండియర్ అండి. మెగాస్టార్ గారు అంటే ఇట్స్ అ గ్రాండియర్, రైట్? ఒక హుందాతనం. అలా మా శ్రీరామ్ గారు హెలికాప్టర్లను అలా చాలా గ్రాండ్ లెవెల్లో ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ హై. సో శ్రీరామ్ గారు సూపర్ సార్. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉండాలి కాబట్టి, సో దట్ ఇస్ అ వెరీ స్పెషల్ థింగ్ ఇన్ యూ విచ్ మేడ్ యూ దిస్ టుడే. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా శ్రీరామ్ గారి పుట్టినరోజు ఈరోజు. హ్యాపీ బర్త్డే సార్. సో ఇంకా ఇటువంటి కాంటెంట్కి ప్రొడ్యూసర్గా ఇంకా చాలా స్పెషల్ రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సందర్భంగా మా శ్రీరామ్ గారికి కూడా సంబంధించి దర్ ఇస్ అ స్మాల్ ఏవి. ఎస్, సూపర్ సార్, సూపర్. చెప్పాను కదా, నేను చెప్పిన దానికి చాలా యాప్ట్గా ఉంది కదా ఏవి కూడా. సో వన్స్ అగైన్ విషింగ్ శ్రీరామ్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే నవ్వుతూ హ్యాండ్సమ్ పాత్రలు చేస్తూ సో ఇంత బ్యూటిఫుల్గా తీయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు లాస్ట్లో మా శ్రీరామ్ గారి ఏవీలో ఒక చిన్న పోస్టర్ లాగా చూశారు. అదేంటంటే, శపించబడిన గ్రామం, అంతు చిక్కని రహస్యం, మహిళా పోలీసు ఒంటరి పోరాటం. ఇక్కడ 3 రకాలుగా ఉంది ఇక్కడ ఈరోజు ఈ వెబ్ సిరీస్. ఒకటి, నేను ఇంతకుముందు అన్నట్టుగా మూఢనమ్మకాలు. అంటే ఒక మూఢనమ్మకం అంటే శపించబడినటువంటి ఒక గ్రామము ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది. సో అంటే చాలా
మనకు పెద్దవాళ్ళందరూ చెప్తున్న దాంట్లో లైక్ వి సీ సో మెనీ అంటే డే అవుట్ లైఫ్లో మనకు చాలా చాలా ఎదురవుతూ ఉంటాయి. ఇది ఇలా చేయడం వల్ల అది అలా జరిగింది, అలా నువ్వు చేసిండకపోతే ఇలా జరిగేది కాదేమో, ఇలా మనం బోల్డ్ అన్ని మాటలు వింటూ ఉంటాం. కొందరు అసలు పట్టించుకోరు. శ్రీరామ్ గారు అసలు పట్టించుకుంటారో లేదో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కనుక్కుందాం. అంటే అన్ని సో ఆ తర్వాత అంతు చిక్కని రహస్యం. ఇది కొన్ని ఏళ్లగా ఈ గ్రామం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. మరి చివరిగా అది ఎవరు సాల్వ్ చేస్తారు అనే దానికి ఒక మహిళా పోలీసు ఒంటరి పోరాటం. సో ఆ మహిళా పోలీసు ఎవరని మామూలుగా మీరు అనుకుంటున్నారు? చెప్పచ్చు. మహిళా పోలీస్ ఓపెన్గా చెప్పండి, నో ప్రాబ్లం. ఇంకా మనం ట్రైలర్ చూడలేదు, అఫ్ కోర్స్. జస్ట్ ఎనీ గెసెస్? ఓకే, సో అభిజ్ఞ. ఓకే, సో అభిజ్ఞాన కాదా అనేది చూద్దాము. బట్ ఎవ్రీబడి నోస్ దట్ ఇది మనకి అంటే మహిళా పోలీసు ఒంటరి పోరాటం అంటే అది అభిజ్ఞానే అయి ఉండొచ్చు అని 100% ఎవ్రీబడి విల్ గెస్ దాట్. సో అభిజ్ఞ ఇది ఇట్స్ నాట్ హర్ ఫస్ట్ అపియరెన్స్, ఆల్రెడీ వచ్చారు. అండ్ అలాగే ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అంటే పోలీస్ కానిస్టేబుల్ మీనా రిపోర్టింగ్, దాని కింద ట్యాగ్ లైన్ అంటే మీకు అది పోస్టర్ వేసాక కనిపిస్తుంది. అంటే ఒక మహిళా పోలీసు ఏం చేస్తారు ఈ సినిమాలో, ఈ కేస్ని ఎలా సాల్వ్ చేస్తారు, అసలు నిజంగా మూఢనమ్మకం ద్వారా ఆ గ్రామంలో అన్ని అనర్థాలు జరిగాయా, ఈ కాన్సెప్ట్తో బేసిక్గా ఈ వెబ్ సిరీస్ అంతా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అంటే మహిళా లోకం లేవడమే చాలా కొంచెం మెల్లగా లేస్తుందేమో అనుకుంటారు, బట్ లేచిందంటే మాత్రం అసలు తగ్గేదే లేదు. ఏమంటారు మ్యామ్? అంతేనా? ఒప్పుకుంటారా? అందుకే లేచింది మహిళా లోకం అనే పాట అందరూ బాగా ఎప్పుడు పాడుతూ ఉండాలి. ఓకే, సో అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ గెస్ట్ ఆల్సో టు కమ్. మా నవీన్ చంద్ర గారు కూడా మరో 2 minutesలో హిల్ బీ హియర్, సో దట్ అప్పుడు మనం హ్యాపీగా ట్రైలర్ని లాంచ్ చేసుకోవచ్చు. సో అంటే ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుందని. సో ఇక్కడ మనకి 4 అమ్మాయిలు కూడా చక్కగా పెళ్లి కూతుర్లలాగా రెడీ అయి ఉన్నారు. సో వారు ఏంటి అవన్నీ తెలుసుకుందాము. దెర్ ఈస్ అ సర్ప్రైజ్ అనమాట. అంటే ఒక చిన్న తెలియని విషయం కూడా ఉంది, చాలామంది తెలియదు, నాకు ఒకటే తెలుసు. అఫ్కోర్స్ యాంకర్ షుడ్ నో దాట్. అదేంటి అనేది ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సో వాళ్ళకి ఈ ట్రైలర్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, సో మరి ఈరోజు సౌత్ ఇండియన్ స్క్రీన్ బ్యానర్ మీద మా శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్గా, పోలూరు కృష్ణ గారు డైరెక్టర్గా, దివ్య తేజస్వి పేరా గారు యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అ డైలాగ్ రైటర్ ఈ సినిమాకి పనిచేశారు. అలాగే స్క్రీన్ ప్లే అందించింది విక్రమ్ కుమార్ కండిమల్ల గారు. అండ్ ఈరోజు మా అభిజ్ఞ ముద్దుగా చక్కగా గ్లామరస్గా రెడీ అయ్యి వచ్చారు. సో షీఈస్ ద హీరోయిన్ అండ్ షీఈస్ ఆర్ మహిళా కానిస్టేబుల్ ఇన్ ద వెబ్ సిరీస్. అండ్ అలాగే చాలా చాలా ఈరోజు అంటే మనకి ఈ వెబ్ సిరీస్లో జస్ట్ నాట్ హీరో అండ్ హీరోయిన్, వీ హ్యావ్ సో మెనీ మెయిన్ లీడ్స్, చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్న వాళ్ళు. ఎందుకంటే వెబ్ సిరీస్లో ముఖ్యంగా వై వీ ఆల్ లైక్ వెబ్ సిరీస్ అంటే ప్రతి ఒక్క పాత్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే సినిమాలో అలా వచ్చి అలా వెళ్తారేమో అనుకున్న దీంట్లో మనకి వెబ్ సిరీస్లో ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ అండ్ గుడ్ 2 డైలాగులు అయినా కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అందుకే వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడానికి కూడా చాలామంది ఆర్టిస్టులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలా మా గౌతమ్ రాజు గారు, రామరాజు గారు, అలాగే సతీష్, లావణ్య గారు, ఇలా చాలామంది ప్రధానమైన పాత్రలు పోషించారు. సో వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఓకే, yes. So Naveen Chandra garu వచ్చేసారు. సో వెల్కమ్ నవీన్ చంద్ర గారు. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విరాటపాలెం ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన నవీన్ చంద్ర గారికి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో నవీన్ చంద్ర గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చి లాంచ్ చేయమని ఇబ్బంది పెట్టకుండా, సో ఎవరైనా మైక్ అక్కడికి పాస్ చేస్తే అక్కడి నుంచి ట్రైలర్ లాంచ్ అని మీరు అనౌన్స్ చేస్తారు. వీ కెన్ లాంచ్ ది ట్రైలర్. 1 2 3 గో. ట్రైలర్ లాంచ్, విరాటపాలెం ట్రైలర్ లాంచ్. విరాటపాలెం ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ ప్లీజ్. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. So Viratapalam PC Meena reporting trailer. Here we go. Woo! How is it? ఎలా ఉంది? మా బ్యాక్ బెంచెస్ అప్పటి నుంచి చక్కగా ఈలలు సౌండ్లు వినిపిస్తున్నాయి. ఒకసారి హౌ ఇస్ ద ట్రైలర్? 100% అండి. అంటే
నేను ఫస్ట్ చూసినప్పుడు ఇంతకన్నా ముందు ఒక జస్ట్ 5 మినిట్స్ ముందు చూడడం జరిగింది. సో, ఐ ఫెల్ట్ ఇట్ సో ఇంప్రెసివ్. అంటే ఖచ్చితంగా ఇటువంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సీరీస్‌లైనా, ఏదైనా సినిమాలైనా కూడా ఒక ఉత్కంఠత ఉంటుంది. అంటే ఒక ఎపిసోడ్‌ని చూసి మనం ఆపలేము. అదే కదా వాళ్ళకి కూడా కావాల్సింది డెఫినెట్‌లీ. అంటే ఈ 7 ఎపిసోడ్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు బి వెరీ లైక్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అన్న ఒక ఎంథూసియాజం 100% క్రియేట్ అవుతుంది. అండ్ యెస్, జీ5 మన భాష, మన కథలు. సో, ఇటువంటి కొత్త రూపం దాల్చుకున్న మన జీ5 ఈరోజు ఎన్నో పాన్ ఇండియా మూవీస్ చేశారు. అలాగే ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ మూవీస్ చేశారు. అండ్ నౌ ఈరోజు విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అంటూ 27th జూన్ ఈ వెబ్ సీరీస్‌ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు అవర్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, అండ్ అలాగే ఆ డైరెక్టర్ పోలూరు కృష్ణ గారు, అలాగే ఆ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ దివ్య తేజస్విని గారు, అలాగే విక్రమ్ కుమార్ గారు హూజ్ అ స్క్రీన్ ప్లే, అండ్ మా హీరోయిన్ అండ్ మా మహిళా కానిస్టేబుల్ అయినటువంటి మా అభిజ్ఞ, అండ్ మా హ్యాండ్సమ్ హీరో లక్కరాజు చరణ్ గారు, అండ్ అలాగే టు ఆల్ ది మెయిన్ లీడ్స్ ఇన్ ద వెబ్ సిరీస్. ఓకే, సో పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలా జాగ్రత్త అనే ఒక చిన్న మాట చెప్పారు. అంటే ఇప్పుడు కాలం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవాలంటే డిఫరెంట్ రీజన్స్‌తో భయపడుతున్నారు. కాకపోతే మరి ఈ వెబ్ సీరీస్‌లో భయం వేరు, రియల్ లైఫ్ భయం వేరు. సో, 1980s బ్యాక్‌డ్రాప్‌లో జరిగినటువంటి ఈ కథ వెనకాల ఉన్నటువంటి కర్స్ ఏంటి? ఆ మూఢనమ్మకం ఏంటి? అసలు అమ్మాయిలకి ఏం జరుగుతోంది? అనే కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతోంది. సో, వెరీ ఎక్సైటెడ్. సో, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. అండ్ 100% ఐ కెన్ సే ఇదే స్టేజ్ మీద వి విల్ డెఫినెట్‌లీ సెలబ్రేట్ ది సక్సెస్ ఈవెంట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ముందుగా ఒకరిద్దరిని ఇన్వైట్ చేసిన తర్వాత ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని చెప్పాను కదా, అది కూడా రివీల్ చేస్తాను. ముందుగా ఎవరిని పిలవాలంటే మా గౌతమ్ రాజు గారిని పిలిచేద్దామా? సో, వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్, అండ్ మనందరినీ రకరకాల మూవీస్‌లో ఎన్నో పాత్రల్లో మనందరిని ఎంటర్టైన్ చేసిన మా గౌతమ్ గారికి సాదరంగా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ గౌతమ్ గారు. చప్పట్లు మాత్రం అసలు మిస్ కాకూడదు. బికాజ్ సో, వెల్కమ్ గౌతమ్ గారు. సో, గౌతమ్ గారిని ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించి 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మీరు మూఢనమ్మకాల్ని నమ్ముతారా? జనరల్‌గా నమ్మితే ఏది నమ్ముతారు? అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకి అందరికీ. నమ్మకం అంటే మీరు ఇందాక చెప్పారు కదా, పిల్లి ఎదురొస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మన సాంప్రదాయం అలాగే ఎవరన్నా తుమ్మినా వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని కానీ మంచిళ్ళు తాగేసి మళ్ళీ వెళతాం. అలాగే పల్లెటూళ్ళలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్నాయి, జరుగుతున్నాయి ఈ మూఢనమ్మకాలు. దాని మీద ఇక్కడ విరాటపాలెం అనే వెబ్ సిరీస్ చేయటం అనేది, దాన్ని ప్రోత్సహించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను దాదాపు 400 సినిమాల దాకా యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఇక్కడ ఎంత పద్ధతిగా అంటే ప్రొడక్షన్ కానీ, డైరెక్టర్ గారు కానీ చాలా సూపర్. ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఏం కోరుకుంటాడంటే ముందు వాడు సౌకర్యం కోరుకుంటాడు. ఆ తర్వాత అతని యొక్క ప్రతిభ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముందుగా శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాను. ఎందుకనంటే ఊళ్ళల్లో ఒక పొలమో ఏదైనా ఉంటే 10 మందికి భుక్తిని కల్పిస్తారు. కానీ శ్రీరామ్ గారు ఎన్నో సీరియల్స్ చేసి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే జీటీవీ వాళ్ళు ఇటువంటిని ప్రోత్సహించడం, ఇప్పుడు కొత్తగా జీ5 అని పెట్టి దీన్ని ప్రోత్సహించడం చాలా సూపర్. ఇంకా మంచి సీరియల్స్ రావాలి, మంచి వెబ్ సిరీస్ రావాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్ దగ్గర చేశాను, కానీ ఆయన షార్ట్ ఎందుకు తీస్తాడో ఎలా తీస్తాడో మనకు తెలియదు.
ఇప్పుడు డబ్బింగ్ చెప్పిన తర్వాత తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత రామరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామరాజు గారు, వెల్కమ్ సార్. అంటే ఒక గ్రామ పెద్దగా అని తెలిసింది మనకు, అంటే ట్రైలర్ చూసినప్పుడు. మరి సార్ది పాజిటివ్ రోలా ఇందులో నెగటివ్ రోలా అనేది ఊహించడం కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ట్రైలర్ మాత్రమే చూసాం కాబట్టి. సో మరి సార్నే కనుక్కుందాం. వెల్కమ్ సార్. రామరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో మీది నెగటివ్ రోల్ అని కొంచెం ఎక్కువ పర్సెంట్ అనుకుంటున్నాం మేము. అండ్ అలాగే రియల్ లైఫ్లో ఎప్పుడైనా మూఢనమ్మకం ద్వారా ఇటువంటి సంఘటనలు జరిగిన ఇన్స్టెన్సెస్ ఎప్పుడైనా లైఫ్లో చూసారా? వెల్కమ్ టు ఎవ్రీబడి. ఈ మూఢనమ్మకాలతో నాకు నమ్మకం లేవు. నాకు నమ్మకం లేవు. కానీ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక చిన్న ఫీలింగ్, లేదు అనేవాడు కూడా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది మూఢనమ్మకాలు ఉన్నాయి అనేది. ఎనీవే, ఐ విల్ కంగ్రాచులేట్ ద హోల్ యూనిట్. ఐ డన్ అ బ్యూటిఫుల్ వర్క్. మా ప్రొడ్యూసర్ ఆర్ శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ కృష్ణ గారికి, అందరికీ ఐ గివ్ దమ్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ వీ విష్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత హరికృష్ణ గారిని వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ హరికృష్ణ గారు. హరికృష్ణ గారు ఎక్కడున్నా సరే రావాలి. ఓకే, రాజీ గారు. సో రాజీ గారు ఇక్కడే ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాస్టెడ్ క్రూ. ఓకే, మరి ఇప్పుడు మా దివ్య గారిని వెల్కమ్ చేస్తున్నాము. రైటర్ దివ్య గారు, అలాగే ఎన్నో చక్కటి డైలాగ్స్ రాశారు. అండ్ ఇంతకుముందు చూసాం కదా, అమ్మాయిలు పెళ్లి చేసుకునే అమ్మాయిలు జాగ్రత్త, ఇవన్నీ ఉన్నాయి. మరి మా దివ్య గారు ఈ వెబ్ సిరీస్ పట్ల లైక్ హర్ ఒపీనియన్. అండ్ వెల్కమ్ మ్యామ్. అండ్ డెఫినెట్గా అంటే మహిళా లోకం లేచింది అంటే చూసారా, విమెన్ పవర్ అనేది మామూలుగా ఉండదండి. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. ట్రైలర్ ఇస్ ఆసమ్, చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. మరి 2 మాటలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ సిరీస్. ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ స్టేజ్ అండ్ బెటర్ ప్రొడ్యూసర్. ఐ రియలీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్ఫుల్ ఫర్. మొదటిగా మా అనురాధ మ్యామ్, కథ వినగానే మనం మీ కథ చేయాలి, ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన కథ అని చెప్పి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేశరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బిగ్ సపోర్ట్ అండి. అండ్ శ్రీరామ్ గారు, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, అవర్ డైనమిక్ ప్రొడ్యూసర్. ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నిలబడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ యూ కెన్ సీ లైక్ అమేజింగ్ ఇట్ ఇస్. ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ ప్రొడ్యూసర్ ఫర్ డెబ్యూ. కృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సెట్లో మాత్రం చాలా సీరియస్, హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్డ్గా ఉంటారు. రెక్కీ లాంటి పెద్ద హిట్ తర్వాత కృష్ణ గారి ప్రాజెక్ట్ టేకప్ చేశారనగానే చాలా రిలాక్స్ అయిపోయామండి. ఏ రైటర్ కన్నా చిన్న ఇది ఉంటుంది, తను రాసిన కథ ఎలా వస్తుందో ఏంటో స్క్రీన్ పైన అని. వన్స్ యూ కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ ఎ డైరెక్టర్, చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. And all my beautiful cast and crew, Abhigna, Charan and everybody, thank you so much. And Naveen Chandra garu, thank you Andi, thank you so much for launching the trailer. Thank you for gracing this event. దివ్య గారు, ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? సో యు ఆర్ ఆల్సో యంగ్ దిస్ జనరేషన్. అండ్ మామూలుగా మూఢనమ్మకాలు అంటే ఎవరో పెద్దవాళ్ళు రాస్తారు, పెద్దవాళ్ళకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జనరల్లీ, యాజ్ ఫార్ యాజ్ ఎవ్రీబడి నోస్. అండ్ మీరు యాజ్ అ యంగ్ జనరేషన్, మీకు దీని మీద నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారు, అసలు దీని గురించి ఎలా గ్రౌండ్ వర్క్ చేశారు? ది స్టోరీ సెటప్ ఇన్ 80s and 90s అండి. కాకపోతే ది కాన్సెప్ట్ అంటే మీరు సిరీస్ చూసాక అర్థమవుతుంది, ది కాన్సెప్ట్ ఈజ్ స్టిల్ వెరీ రెలవెంట్. ఈ కాలంలో కూడా చాలామంది మీరు అన్నట్టు చాలామంది మూఢనమ్మకాలు ఫాలో అవుతుంటారు. అండ్ అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లైఫ్ని కూడా ఇబ్బంది పెట్టే స్టేజ్కి వెళ్తాయి. సో ఐ థింక్ సిరీస్ చూసాక అర్థమవుతుంది, ది కాన్సెప్ట్ ఈజ్ వెరీ రెలవెంట్ అండి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అయ్యే కాన్సెప్ట్, అందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ ZEE5 on June 27th. And finally, thank you, my family, mom, dad, Anya, Udina, thank you so much for everything. And my beautiful sister and brother-in-law, Lakshmi and Rajesh, thank you for being here. You're my first audience and my biggest support.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మై కో రైటర్ విక్రమ్. చాలా కొట్టుకున్నాం కథ గురించి, బట్ లైక్ లెట్స్ డూ అ వెరీ లాంగ్ జర్నీ. ఐ హోప్ వి రైట్ లైక్ మోర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైనా మర్చిపోయింటే రియలీ సారీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ప్రెస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ విరాటపాలెం ఆన్ ZEE5. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఎనీ క్రిటిసిజం, ఎనీ పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉండాలి. ఓకే దివ్య, సూపర్. ఇంకా చాలా కంటెంట్తో ఇలాంటి రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఈరోజు విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్. సో ఇట్స్ అ పోలీస్ కానిస్టేబుల్ మీనా రిపోర్టింగ్. సో మా అభిజ్ఞ హూ ప్లేడ్ అ వెరీ వెరీ డైనమిక్ రోల్ ఇన్ ద వెబ్ సిరీస్. సో రిక్వెస్టింగ్ అభిజ్ఞ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అందరూ గట్టిగా చప్పట్లు. అరవచ్చు, అనొచ్చు, మీకు విజిల్స్ వస్తే విజిల్స్ వేయచ్చు. సో ఎందుకంటే లైక్ అభిజ్ఞాస్ వెల్ విషర్స్ ఉన్నారు అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వెల్కమ్ అభిజ్ఞ. చాలా చాలా మంచి పాత్ర అభిజ్ఞకు దక్కింది. అంటే ఫ్రమ్ హియర్ అభిజ్ఞ ఈస్ గోయింగ్ టు బీ సంబడి ఎల్స్. అంటే ఇంక చాలా చాలా మంచి సినిమాలు ఇంకా వెబ్ సిరీస్లు చాలా 100% వస్తాయి అభిజ్ఞకి. ఆల్ ది వెరీ బెస్ట్ అభిజ్ఞ. అండ్ మా కోసం సర్ప్రైజ్. ఇంతవరకు సర్ప్రైజ్ ఇదే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో తెలియదు, కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది. ఏంటిదంటే మంచి కథ రాయడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని అంతే ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ దివ్య ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ వేర్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఐడియేషన్ అండ్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ లేదు ఇది టాపిక్ ఆఫ్ ది అవర్, ఫీమేల్ మేల్ ఏం లేకుండా ఒక మూఢనమ్మకాన్ని డ్రివెన్ ఉన్న విలేజ్ని PC మీనా అనే ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైట్ చేయడం అనేది సచ్ అ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఈ స్టోరీ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు శ్రీరామ్ గారు అయితే ఒకటే చెప్పారు, అభి ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ బీ రియలీ గుడ్ ఫర్ యూ, అంతే. అండ్ హీ నెవర్ టుక్ ఈవెన్ అన్ ఆడిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ విత్ సచ్ అ పవర్ఫుల్ రోల్. I can't ask for more. Happy birthday. Thank you so much. Next, I would love to thank one of my favorite directors, Krishna Garu. Every day meeto set lo undadam is such a enriching space. Thank you na ideas ki kuda space ichi అంత కొహెసివ్గా, అంత ఫ్రెండ్లీగా, అంత క్రియేటివ్గా నన్ను పుష్ చేశారు. ఫస్ట్ డే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది, అది నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను. బట్ మీకు అర్థమైంది అనుకుంటా, వెనక విజయశాంతి గారి పోస్టర్ పెట్టి స్లో మోషన్ షాట్ అలా పెట్టడం వాజ్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ ZEE5 ఫర్ ఎంకరేజింగ్ సచ్ అమేజింగ్ స్క్రిప్ట్స్. అండ్ మొత్తం కాస్ట్ అండ్ క్రూకి చరణ్, జూహి, లావణ్య, గౌతమ్ రాజ్ గారు, వితౌట్ యూ ఈ కథ ముందుకెళ్ళదు. బట్ ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. I would really, really love for you to watch the series and push it, because మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా నేను? లేదు లేదు లేదు, చాలా బాగా చెప్పారు. దట్స్ లవ్లీ అభిజ్ఞ. సో మీరు మాట్లాడినప్పుడు, మీరు పోలీస్ ఆఫీసర్ గెటప్ వేసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మాట్లాడుతుంటే మాకు అర్థమైపోయింది. అండ్ యు ఆర్ లుకింగ్ స్టన్నింగ్ ఇన్ దట్ రోల్ అండ్ ఆల్సో లైక్ దిస్. సూపర్. అంటే మీ వెనకాల వీళ్ళందరూ ఏంటంటే యు ఆర్ లైక్ ఒక సేవియర్ కదా వాళ్ళందరికీ. అంటే ఫర్ ద నెక్స్ట్, అంటే పోయిన వాళ్ళు కాకుండా నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా మీరు చూశారు అని మేము అనుకుంటున్నాము. సో అందుకే అలా మీకు అండగా వెనకాలే నిల్చున్నారు అనమాట. సో ఒక్కసారి ఒక ఫోటో అందరూ.
అది వన్ మోర్లు ఉండవండి ఇందులో. అంత కంటెంట్ నోట్లో లేదు, ఆల్రెడీ కక్కేశారు. ఎస్, అంటే దిస్ ఇస్ జస్ట్ టు షో లైక్ హౌ ద వెబ్ సిరీస్ ఈస్ బీయింగ్ డిజైన్డ్ అని. అఫ్ కోర్స్ ఇక్కడ మనం చేసినప్పుడు 100% కొంచెం మనకు ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఇలా అమ్మాయిలు పెళ్లి రోజే రక్తం కక్కుకొని చనిపోతున్నారు, అది ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అనేది అభిజ్ఞ వచ్చి లైక్ షీ విల్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ద వెబ్ సిరీస్, అండ్ దట్ ఈస్ ద రీజన్. మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ లాగా వాళ్ళు అప్పటి నుంచి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, అండ్ ఆ రక్తాన్ని కూడా అలా నోట్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఫోటో తీసుకున్నారు కాబట్టి ఎస్ యూ కెన్ లీవ్, అండ్ అభిజ్ఞ యూ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్, మీరు దిగచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్ ది గర్ల్స్. సో అప్పటి నుంచి మా కృష్ణ గారి గురించి చాలామంది ఆర్టిస్ట్ చాలా విషయాలు చెప్తున్నారు, అండ్ ఈవెన్ ఎస్ ఐ హర్డ్ అబౌట్ హిమ్. సో మా సారథి కర్త కర్మాక్రియ మా కృష్ణ గారిని, డైరెక్టర్ కృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పోలూరు కృష్ణ గారు, వెల్కమ్ సార్. ఒకసారి మా ఆర్టిస్టులు అందరూ ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ అంతా మా కృష్ణ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్టు, అండ్ విత్ బిగ్ సౌండ్ ప్లీజ్. సో రేకి బేసిక్గా అంటే ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. సో ఫ్రమ్ ద సేమ్ ప్లాట్ఫామ్, యా. సో రెకీ తర్వాత 100% ఇది ఈ వెబ్ సిరీస్ చాలా చాలా బాగా ఆదరణ సంపాదించుకుంటుందని వీ కెన్ సే దట్. అండ్ మా బర్త్డే బాయ్ మా శ్రీరామ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వెల్కమ్ శ్రీరామ్ గారు. ఆ తర్వాత మా ఆర్టిస్ట్ గౌతమ్ గారిని ఇంతకుముందే మొదట్లో వచ్చి మాట్లాడారు, అండ్ దీనికోసమే యాక్చువల్గా మళ్ళీ మిమ్మల్ని వెళ్ళి కూర్చోమన్నాం సార్. మా గౌతమ్ గారిని అలాగే రామరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్. అలాగే మా రైటర్ దివ్య గారిని, యాక్చువల్గా హరికృష్ణ రాజీ రావాలి, ఐ థింక్ దే డెంట్ కమ్ నౌ, అలేదు కదా, ఓకే. అలాగే మా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లేడ్ బై జూహీ. సో మా జూహీని కూడా వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ జూహీ. అలాగే కృష్ణ తేజ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సూర్యతేజ, ఓకే, సూర్యతేజ, వెల్కమ్ సూర్యతేజ. అలాగే ఆ స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ కుమార్ గారు, సో వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ విక్రమ్ గారు. అండ్ ప్రతి సినిమాకి అఫ్ కోర్స్ అంటే మా అభిజ్ఞ ఒక ఫీమేల్ డైనమిక్ లీడ్ ప్లే చేసినప్పటికీ కూడా మా చరణ్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తూ చాలా చాలా అద్భుతమైన రోల్ ప్లే చేశారు. సో మా చరణ్ లకరాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ అవర్ హీరో చరణ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ట్రైలర్ లాంచ్ చేసినటువంటి మా హీరో నవీన్ చంద్ర గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే Z5 కాంటెంట్ హెడ్ దేశ్ రాజ్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో అందరూ ఒక గ్రూప్ ఫోటో. దేశరాజ్ గారు సార్, సార్ జాయిన్ ప్లీజ్. యాక్టర్ సతీష్ గారుని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్టర్ సతీష్ గారు. Yeah. టీవీ ఛానల్స్, లైవ్ ఛానల్స్కి ఓకేనా? నన్?
యా డన్ ఫొటోస్ యా థ్యాంక్ యూ. మరి ముందుగా మా శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్. యా ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి, అలాగే మై ట్రైలర్ లాంచ్ అనగానే హెసిటేట్ చేయకుండా వచ్చిన నవీన్ చంద్రకి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్గా సక్సెస్ రావడం, సక్సెస్ తీసుకోవడం అంటే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు, బట్ నాకు సక్సెస్ని ఇచ్చారు అందరూ. ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి, అంటే ఆల్రెడీ ఒక వాళ్ళని నమ్మి ఇది సక్సెస్ అవుద్దని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు. ఓకే, ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి. రిక్కీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 కంటెంట్స్ విన్నాను, ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చలా. ఆఫ్టర్ దట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా, అంటే కథ గురించి మనం ఆలోచించాలి, ఈ సీన్ అలా ఉంది, ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు, అంటే అది యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్, అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి, సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఆవిడ ఓకే అండి, శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పంగానే నేను ఎంత హాంట్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్, ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది దివి గారు అంటే, నేను తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు అని. అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్. నెక్స్ట్ అభిజ్ఞ దగ్గరికి వస్తే నేను ఒక 2-3 హీరోయిన్లు చూసాం, దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞ ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తాను అంది. అంటే తనలో నేను ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను, మిగతా వాళ్ళలో నేను చూడలేదు. సో దట్ ఇమ్మీడియట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, కష్టపడాలి ఈ ప్రాజెక్ట్ వర్క్, ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్గా లిమిటేషన్లో పనిచేస్తాను. ఫస్ట్ టైం నేను బేసిక్గా ఎప్పుడు లిమిటేషన్లో పనిచేయను, బియాండ్ బడ్జెట్లో పని చేసుకుంటూ వెళ్తా. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కొంచెం, దీనికి మాత్రం నువ్వు కష్టపడి పని అంటే లేదు సార్ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని చాలా అంటే 110% బిలీవ్ చేసింది అమ్మాయి. అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు, అంటే కాంటెంట్ నచ్చి నేను చెయ్యాలని తను ఫిక్స్ అయిపోయింది మెంటల్గా, అలాగా తను ఇక్కడికి వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు అలా కాదని కాదు కానీ బట్ డైరెక్ట్గా నేను ఆ ఇంట్రాక్షన్ చూశాను, ఆ అమ్మాయిలో ఆ బిలీఫ్ని చూసా, ఈ క్యారెక్టర్ నేను చేస్తే డెఫినెట్గా నాకు మంచి పేరు వస్తుంది, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పిల్ల అంత బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంటే దే పుట్ మోర్ ఎఫర్ట్ అనమాట దానికోసం. నెక్స్ట్ ఇంకా మా కృష్ణ గారు కూడా లేరు ఫస్ట్ నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరిని అనుకున్నాం, లాస్ట్ మినిట్లో మేము చూసిన తర్వాత ఇలాంటి కాంటెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అలాంటి డైరెక్టర్ నేను అంటే బెటర్ అని చెప్పేసి ఆయన నేను రిక్వెస్ట్ చేశాను. అంటే యాక్చువల్గా ఆయన చేసే మూడ్లో లేడు, ఆయన వేరే వేరే వర్క్స్లో ఆక్యుపై ఉన్నాడు, అందుకని నేను రిక్వెస్ట్ చేస్తే ఆబ్లిగేషన్ మీద నా మాట కాదనలేక లేదు సార్ చేస్తానని చెప్పి ఆయన రావడం. సో అంటే సెట్ ఆఫ్ థింగ్స్ లాగా ఈ ప్రాజెక్ట్కి అన్నీ అలా కలిసి వచ్చినాయి. తర్వాత మాకు అఫ్కోర్స్ క్యాస్ట్ అండ్ క్రూలో కూడా ఏంటంటే నేను చాలా బిజీ ఉన్నాను వేరే వర్క్స్తో, సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి లేకపోతే నేను ప్రవీణ్ నా ఫ్రెండ్ని అడిగితే దగ్గరుండి తను ఎగ్జిక్యూట్ చేసి ఏం కావాలో అది ప్రతిదీ తన నెత్తి మీద వేసుకుని పనిచేశాడు. అలాగే మా అంజీ బాలు అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే మా సిద్ధు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ ప్రాజెక్ట్ మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. నెక్స్ట్ ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే మా ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర కూడా, ఎందుకంటే దీంట్లో ఉన్న టాస్క్ ఏంటంటే ఆ 80s 90s దాన్ని మనం క్రియేట్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు ఎక్కడ లేవో ఆ కైండ్ ఆఫ్ ఇది చాలా అవుట్డోర్లు చూసాము, అవుట్డోర్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం, ఊర్లు తిరిగాము, బట్ ఎక్కడ మాకు ఆ కైండ్ ఆఫ్ కనెక్ట్ కనిపించలేదు. సో ఇక్కడ వరకు మనం ఎక్కడి వరకు ఏం చేయగలుగుతాం అని చెప్పేసి కొన్ని ఫిక్స్ చేసుకున్న లొకేషన్స్, అక్కడ సెట్ ప్రాపర్టీ మమ్మల్ని తీసింది ఏంటంటే సెట్ ప్రాపర్టీ అండ్ కాస్ట్యూమ్స్. అలాగే అంజలి గారు డిజైనర్ కాస్ట్యూమ్స్, ఎందుకంటే ఆ టైం కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటాయి వాటి మీద రీసెర్చ్ చేసి అవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దీన్ని కంటెంట్ని ఇట్లా తెరకెక్కించాం అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఇంతమంది సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు అను మేడం థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా డైరెక్టర్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రవీణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి థ్యాంక్స్ అండి. ఈ G5 ఇంతకుముందు రెక్కీ చేశానండి, అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత G5లో విరాటపాలెం చేస్తున్నాను. ఇక్కడ ఈ విరాటపాలెం కథ దివ్య గారు ఇచ్చారు, చాలా మంచి కథ. అంటే రెక్కీ నేను ఎంత ఎలా ఎంజాయ్ చేసి డైరెక్ట్ చేశానో అలా విరాటపాలెం కూడా అలాగే వర్క్ చేశాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. 27th రిలీజ్, మీ అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా విక్రమ్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిఓపి మహేష్ గారు ఎక్కడ ఉన్నారు ప్లీజ్? డిఓపి మహేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఆయన కూడా చాలా బాగా ఆ టింట్, సేమ్ టింట్ కావాలని అడిగితే అదే టింట్ ఇచ్చారు ఆయన, రెక్కీ టింట్. థ్యాంక్ యూ మహేష్ గారు. మర్చిపోయారని చూడండి, దీవపని మర్చిపోయారు. కెమెరా వెనకాలే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు కెమెరా వెనకాలే ఉన్నారు. సార్ మీరు లేట్గా వచ్చినా మీరు లేటెస్ట్గా వచ్చారు కాబట్టి మీరు 2 మాటలు ఫస్ట్ మీరు మాట్లాడాకనే మా విక్రమ్ గారు మాట్లాడతారు. రండి. మీరు చాలా మీ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు మీరు. సో అందుకే యు ఆర్ ద రైట్ పర్సన్ టు స్పీక్ నౌ. హలో, అందరికీ నమస్కారం అండి. ఈ రెక్కీ తర్వాత ఇంకొక మంచి కంటెంట్తో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు కోరుకున్నాం. అలాగే ఈ ప్రాజెక్టు ఈరోజు బర్త్డే చేసుకుంటున్న మా శ్రీరామ్ గారికి ఇది గిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సారీ అండి, మాకు ట్రైలర్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర గారికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా అంటే నవీన్ చంద్ర గారు, సో యు ఆర్ ది గెస్ట్ అండ్ యూ హ్యావ్ లాంచ్ ద ట్రైలర్. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చెప్పండి. అందరికీ నమస్కారం. నిజంగా చాలా వెరీ గుడ్ డే ఈరోజు. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఒక కథను అనుకొని నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి. అంటే నాకు తెలీదు, ఈ సిరీస్ గురించి తెలీదు, ఐడియా లేదు నాకు. అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి ఇది క్రేజీగా ఉంది పోస్టర్, అభిజ్ఞ బాగుంది, కంగ్రాచులేషన్స్ అని పెట్టాను. నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే. ఎందుకంటే ప్రతి పోస్ట్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టర్లో. ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా, ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది. అండ్ సో దానివల్ల నేను ఎక్కడున్నా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసి అందరూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను. అండ్ రెక్కీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ డైరెక్టర్ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ట్రైలర్ చాలా బాగుంది, ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది. ఆ ఊరు, ఆ వాతావరణం, ఆ విలేజ్. అండ్ అభిజ్ఞ, చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో అభిజ్ఞ నాకు పరిచయం, అంత ఎక్కువ పరిచయం లేదు. కాకపోతే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్స్ అని ఉంటారు. సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారు అనమాట. సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను. సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. అంటే నాకు ఎక్కడో అనిపించేది, ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా, ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్, క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను. బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా, ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తన వర్క్తో. ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు. అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను అందాల రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ. సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోన్ మేక్ సమ్ సౌండ్. అంటే నేను సిరీస్లు చేస్తున్నా, నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేస్తున్నా. బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్డ్ ఇట్, ద రైటర్ స్పెషల్లీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నిషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్. కానీ ఇక్కడ మన ప్రొడ్యూసర్ గారు హీ మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సార్, వీ ఆల్రెడీ వర్క్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ సార్. మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద హోల్ టీమ్ నిజంగా
నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను, సార్ ఇది ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది, జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ విరాటపాలెం, ఆ పాలెంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వచ్చేవాడిని. బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ ఆల్సో హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్. కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఇక్కడ రాగానే చూస్తుంటే వైబ్స్ చాలా బాగుంది. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ చాలా కూల్గా, కామ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారని. ఆ ట్రైలర్ చూస్తేనే నాకు అర్థమైందనమాట. లైక్ ద కాంటెంట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. అండ్ ఐ పర్సనలీ బిలీవ్ దిస్ విరాటపాలెం విల్ షూర్లీ ఎంగేజ్ యూ. బికాస్ ఇన్వెస్టిగేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం మూఢనమ్మకాల మీద కూడా ఉంది. సో నేను మూఢనమ్మకాలు అంతగా నమ్మను. అంటే నేను చాలా చూశాను. నేను ఒక సినిమా చేస్తున్న మూఢనమ్మకాల మీదనే, హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడో ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నీడ్ ఆఫ్ హార్. ఎందుకంటే చాలామంది కల్ట్ని ఫాలో అవుతూ, చాలామంది చాలా విషయాల్ని ఫాలో అవుతూ మన ఉన్న నిజ జీవితంలో ఉన్న ఆ క్రక్స్ ఏదైతే ఉందో, ఆ రియల్ లైఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం. ఎవరో చెప్పింది, ఎవరు చెప్పిందో విన్నది అది నిజంగా అలా జరుగుతుందని చెప్పి మూఢనమ్మకాలు ఉండిపోయి they are losing their life. And I congratulate the writer, director and the screenplay writer. They have mentioned that word, screenplay writer. I am so happy to listen this here. And nizanga you will enjoy this on June 27th. June 27th the series is releasing in ZEE5. Audience, నాకు తెలుసు ఒక థ్రిల్లర్ అయినా, సస్పెన్స్ అయినా, ఏదైనా ఒక ట్రైలర్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ చూసేస్తారు. సో ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే మీరు వెంటనే బింజ్ వాచ్ చేస్తారన్న నమ్మకం. ఎందుకంటే నేను బింజ్ వాచ్ చేయబోతున్నా ఆన్ June 27th. మీరు ఈ సిరీస్ని చూడండి. అండ్ విష్ ద హోల్ టీమ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ టు ఆల్రెడీ నేను సక్సెస్కి కంగ్రాచులేట్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. సో June 27th వాచ్ దిస్ సిరీస్ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్ యూ అభిజ్ఞ ఫర్ కాలింగ్ మీ హియర్. తెలీదు, జస్ట్ ఆ పోస్టర్ చూసి నేను చెప్పిన వెంటనే నువ్వు అడిగావు, నేను ఇక్కడ వచ్చాను. బట్ ట్రైలర్ చూడలేదు, ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది అండ్ దిస్ లాంగ్ వే టు గో ఫర్ యూ. షీఈ్ అ వెరీ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, షీఈ్ వెరీ టాలెంటెడ్. అండ్ తను ఎంత టాలెంటెడో తన ఫ్రెండ్స్ కూడా అంతే టాలెంటెడ్. సో 100% యూ విల్ గో లాంగ్. అండ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఒక మాట నాకు చాలా ఇష్టమైంది. వచ్చి మాట్లాడేటప్పుడు నేను అడిగాను, సార్ ఎలా సార్ ఏంటంటే తను చెప్పారు, అభిజ్ఞ ఈ కథ మొత్తం చదివి వచ్చిన తర్వాత తన దగ్గర కూర్చొని నేను చేస్తాను, నేను ఎలాగైనా చేస్తాను, నేను కష్టపడతాను అన్నీ చెప్పింది. దానివల్లే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను తన మీద. అండ్ అది కనిపిస్తుంది సార్ మీ ట్రస్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆర్టిస్టుల మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా చాలా ముఖ్యం. అండ్ మీరు ఆ పెట్టిన ట్రస్టే ఇవాళ ట్రైలర్లో కనిపిస్తుంది. సో మాలాంటి ఆర్టిస్ట్కి ఇంకా ఇలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందు రావాలి, మా మీద నమ్మకం పెట్టాలి. మేము కూడా మంచి కథలు చెప్తాం, మంచిగా పర్ఫామ్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ నవీన్ గారు. దట్ వాస్ అ నైస్ జనరలైజ్డ్ రివ్యూ, నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దిస్ ట్రైలర్ బట్ ద ఎంటైర్ సిస్టమ్. శ్రీరామ్ గారు, ఐ థింక్ యూ వాంట్ టు సే సంథింగ్. మైక్ తీసుకున్నారు, ఏం లేదా సార్? ఓకే ఓకే. సో ఎస్ ఆర్ కాంటెంట్ హెడ్ దేశరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సారీ, షూట్ 1 hour పర్మిషన్ తీసుకొని వచ్చాను. సో ఐ థింక్ ఐ నీడ్ టు లీవ్. సారీ, డోంట్ మైండ్. థ్యాంక్ యూ అభిజ్ఞ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు ఒక 5 minutes ఉండగలరా? యా, యాక్చువల్లీ శ్రీరామ్ గారు వద్దన్నారు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ, ఏదో కొంచెం మేమే బలవంతంగా చేస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ మైండ్ సార్, తిట్టుకోకండి. యా, బికాజ్ నవీన్ గారు హ్యాస్ టు లీవ్. జస్ట్ 2 minutes ఆఫ్ యువర్ టైమ్ సార్. కేక్ ప్లీజ్. అంటే ఇది బాగా కలిసి వచ్చింది సార్. అంటే ఈరోజు మీ బర్త్డే అవ్వడము, ఇట్స్ లైక్ ఏ ప్రీ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. సో బిఫోర్ యా సార్, అలాగే జరిగిందా? అది ఎంత హిట్ అయ్యా, సో అది ఇంకా అర్థమైపోతుంది ఇంకా. సో దానికి అలా జరిగింది, దీనికి ఇలా జరిగింది, కాబట్టి వీ కెన్ జస్ట్ కోరిలేట్ బోత్ ఆఫ్ దెమ్.
జస్ట్ వయసు మారింది అంతే, అంతకన్నా ఏం లేదు సార్. అందులో మనకి బ్లడ్లో ఉన్న పవర్, ఇదే కసి మాత్రం ఎక్కడ తగ్గలేదు. సో ఇయర్ బై ఇయర్ అలా పెరుగుతూనే ఉంది. అండ్ ఎస్, వన్స్ అగైన్ మీ అందరి తరఫు నుంచి మా శ్రీరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకటి మీరు కట్ చేయండి సార్, మిగతాది లైక్ క్రూ అందరూ కలిసి లైక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి, ఆన్ బిహాఫ్ ఆఫ్ విరాటపాలెం అని చెప్పొచ్చు. సో ఒకటి మీరు పూర్తిగా కట్ చేయండి. ఎస్ ప్లీజ్. ఓకే, సో ఈ వెబ్ సిరీస్లో ఉన్న ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా వచ్చారు. ప్లీజ్ అమ్మా మీరు కూడా జాయిన్ అవ్వండి. కేక్ కటింగ్ ఇస్ ఆల్ విత్ ద కిడ్స్. సూపర్ సార్. ఒక కేక్ మీరు పూర్తిగా కట్ చేసేయండి, ఒకటి ద ఎంటైర్ క్రూ. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Sriram Garu, happy birthday to our producer. Super sir. Yes, ready. I know. ఫస్ట్ నవీన్ చంద్ర గారు, యాజ్ హీఈస్ ద మెయిన్ గెస్ట్ అండ్ ట్రైలర్ లాంచ్ చేశారు. పాపం మధ్యలోంచి వచ్చారు, షూటింగ్ మధ్యలోంచి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెకండ్ కేక్ ప్లీజ్, దిస్ ఇస్ ఫర్ ద క్రూ అని చెప్పొచ్చు. అభిజ్ఞ అండ్ చరణ్ ప్లీజ్ జాయిన్. కృష్ణ గారు, అభిజ్ఞ ప్లీజ్ కమ్, ప్లీజ్ టేక్ ఓవర్, యూ కెన్ స్టార్ట్. విరాటపాలెం మా చరణ్, అలాగే అభిజ్ఞ, అలాగే మా దేశరాజ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ గారు, ఎవ్రీబడి సార్ ప్లీజ్. బాయ్ సార్, బాయ్. థ్యాంక్ యూ. దెర్ ఈస్ అ Q&A ఆల్సో అండి. సో క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు యూ కెన్ జస్ట్ పోస్ట్ క్వశ్చన్స్ ఒక 2 minutes తర్వాత. Okay, everybody please stay on the stage. Abhigna, yeah, please join back. Okay, so that was a small commercial cake break anamata. So ma Deshraj garu please continue sir. Sorry to stop you. ముందుగా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు అండి. చాలా రోజుల తర్వాత కలిసాము. ZEE5లో ఇప్పటికీ ద బిగ్గెస్ట్ హిట్ రెక్కీ వెబ్ సిరీస్ అండి. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ కంప్లీషన్ రేట్ రెక్కీకే ఉంటుంది. అదే రేంజ్లో మళ్ళీ విరాటపాలెం వస్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ విరాటపాలెం కింద ట్యాగ్ లైన్ ఉందండి, పీసీ మీనా రిపోర్టింగ్. దాన్ని ఫ్రాంచైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు విరాటపాలెం తర్వాత పీసీ మీనా ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అంత లాంగ్ రన్ ఉండబోతుంది ఈ సిరీస్కి. అండ్ దివ్య, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా అద్భుతమైన కథ రాసుకొని వచ్చారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ బికాస్ షీఈ్ అవర్ ZX ఎంప్లాయ్. ఆ కథ విన్నాక ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఫ్రాంచైజ్ బిల్డ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత లిమిటెడ్ బడ్జెట్లో ఈ కథని ఇంత అద్భుతంగా ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఎవరు తీయగలుగుతారు అంటే ఫస్ట్ వచ్చిన పేరు శ్రీరామ్ గారి పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. రెక్కీ ఎంత పెద్ద హిట్ అవుద్దో అంతకంటే పెద్ద హిట్ అవుద్ది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ డైరెక్షన్ ఎవరు అంటే కృష్ణ గారు రాగానే ఇంక మేము ఫుల్ రిలాక్స్ అయిపోయాము. అసలు ఇంకా షూట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, సారీ మొత్తం చూసుకుంటారు అని. ఈరోజు చూస్తుంటే కూడా ఆయన స్టైల్లోనే ఉంటుంది, రెక్కీ స్టైల్లో చాలా ఫాస్ట్గా. అండ్ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ వెల్ రిటర్న్ బై విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, వీ నీడ్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే శ్రీరామ్ గారు పంపిన ఆప్షన్స్లో ఫస్ట్ నుంచి కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అభిజ్ఞ. ఎందుకంటే షీఈస్ లుకింగ్ లైక్ ఎ పర్ఫెక్ట్ కాప్. సో అందుకే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే పీసీ మీనా ఫ్రాంచైజ్ అవుతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇంకా ఇది ఎలా ఉండబోతుందంటే అండి, సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చు. అందరూ ఉత్కంఠంగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చూస్తారు. దెర్ ఈజ్ అ హై స్కోప్ ఫర్ ద బింజ్ వాచ్. మొదలు పెట్టారంటే చివరి దాకా చూసేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ వాజ్ రియల్లీ అమేజింగ్. రెక్కీలాగే ట్విస్ట్లతోని ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా వెళ్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఈ ఇయర్ మేము సంక్రాంతికి వస్తున్నాంతో మొదలుపెట్టాము. విరాటపాలెంతో ఒక మంచి హిట్తో దీన్ని కంటిన్యూ చేస్తాము. అండ్ ZEE5 లోగో మారింది కానీ కాంటెంట్ మాత్రం అంతే స్ట్రాంగ్గా రాబోతుంది. ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేయబోతున్నాము. విరాటపాలెంతోనే అది ఆరంభం కాబోతుంది విత్ ద బిగ్ హిట్ ఆఫ్ విరాటపాలెం.
యా నేను అంటుంది ఏంటంటే మూఢనమ్మకాలను వదిలేయండి, నమ్మకంతో Z5కి సబ్స్క్రైబ్ అయ్యి విరాటపాలెం చూడండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎంటర్టైన్. అండ్ అడ్డమైన బొమ్మలలో పైరసీ సైట్లలో చూడకండి, ఎందుకంటే పీసీ మీద వచ్చి పట్టేసుకుంటుంది మిమ్మల్ని, మీ ఇష్టం. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Z5 అండ్ వాచ్ ఇట్, విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీరామ్ గారు. ఈ లిమిటెడ్ బడ్జెట్లో ఇంత క్వాలిటీతో తీయగలిగేది ఆయన మాత్రమే, నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఆయన సీరియల్కే హెలికాప్టర్ని దించుతారు, అర్థం చేసుకోండి వెబ్ సిరీస్ని ఎంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీన్ని ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేయాలి, ఇంకా అద్భుతమైన కథలు చేయాలి. కృష్ణ గారు, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి యూ నీడ్ టు గెట్, మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మీరేమో బయటకు వచ్చి మాట్లాడరు. మీరు మాట్లాడాలి సార్, బికాజ్ యువర్ మేకింగ్ ఈజ్ యూనిక్. చాలా ఫాస్ట్గా అద్భుతంగా తీయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. పొగుడుతున్నాను, నెక్స్ట్ అన్ని కూడా మీరే డైరెక్ట్ చేయాలి. ఓకే. అండ్ చివరిగా టు ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్ హూ ఆర్ అసోసియేటింగ్ విత్ Z5, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఎంత కష్టపడిపోతారు ప్రొడక్షన్ హౌసెస్ అంటే ఆ కష్టం తెలిసిపోతుంటుంది, బట్ ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తారు. దాంట్లో ఫస్ట్ ఉండే ప్రొడక్షన్ హౌస్ మా శ్రీరామ్ గారిదే. అసలు మేము సీరియల్ చూస్తుంటే ఎక్కడో కాశ్మీర్లో ఉంటుంది కెమెరా, ఏంటి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా థ్యాంక్స్ టు ఎవ్రీబడి, స్పెషల్లీ మా Z5 మార్కెటింగ్ టీం వాళ్ళు. ఇప్పుడే ఇక్కడ బ్లడ్ వామిటింగ్ చేయించారు, ఎలా వస్తాయి ఈ ఐడియాలు అసలు, నిజంగా మామూలు తోపులు. ఆ తర్వాత కాంటెంట్ టీం సిద్ధార్థ్ అసలు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. అండ్ డెడ్ లైన్స్, టైట్ డెడ్ లైన్స్లో టోటల్ ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అందరూ ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేస్తున్నారు. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది జనాలకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇది ఒక పెద్ద ఫ్రాంచైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా హీరో చరణ్. సో చరణ్ గారిని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాను సార్, ముందుకు రండి. మీ రాముడిలాగా మైథలాజికల్ మూవీస్కి మీ ఫేస్ చాలా బాగా సెట్ అవుతుంది, దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్. చాలా అంటే ఈ వెబ్ సిరీస్లో అందమైన హీరోయిన్ని, అందమైన హీరోని ఎంచుకున్నారు విత్ నైస్ గుడ్ ఫీచర్స్, కళ్ళు ముక్కు అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇద్దరిని పొగుడుతుంది. అభిజ్ఞ, యూ ఆల్సో, మీరేం తక్కువ కాదు. సో యువర్ నోస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో ఇంత చెప్పిన తర్వాత మా చరణ్ ఇప్పుడు ఏం మాట్లాడాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఓవర్ టు చరణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అందరికీ నమస్కారం అండి, నా పేరు చరణ్ లక్కరాజు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి ముగ్గురు కారణం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఫస్ట్ మా కాస్టింగ్ మేనేజర్ సతీష్ గారు, ఆయన లేకపోతే నేను ఎవరో వీళ్ళెవరికి తెలిసి కాదేమో. సో ఆయన నా ప్రొఫైల్ తీసుకొచ్చిన తర్వాత నన్ను ఓకే చేసిన శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా కృష్ణ గారు. కృష్ణ గారు లాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. ఆయనంత సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఎంత పెద్ద సీన్ అయినా సరే ఒక్క నిమిషం అలా చూసి 2 నిమిషాల్లో ఆయన మైండ్లో ఎడిటింగ్ కూడా అయిపోతుంది. ఈ షాట్ ఇలా తీయాలి, ఈ షాట్ ఇలా తీయాలి, ఈ షాట్ 2 నిమిషాలు కంపోజ్ చేస్తారు, మొత్తం క్లియర్ కట్గా తీసేస్తారు. అంత క్లారిటీతో అంత బాగా వర్క్ చేసిన డైరెక్టర్ నాకు తెలుసు, నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలాంటి కొత్త కుర్రోడిని ఏ సీనియర్ డైరెక్టర్ అయినా సెట్లో అరిచేసినా లేక సరిగ్గా డీల్ చేయకపోయినా నేను డీలా పడిపోయేవాడిని, ఆర్ నా స్పిరిట్ తగ్గిపోయేది. బట్ ఒక్క రోజు కూడా అరవకుండా నన్ను చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా, చాలా బాగా హ్యాండిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా టీం అందరికీ, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సతీష్ గారు, సిద్ధు బ్రో, మా మేనేజర్ బాలా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్లో నేను ఫస్ట్ టైం చాలా సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశాను. గౌతమ్ రాజ్ గారు, రామరాజ్ గారు, చెప్తా సారీ, కృష్ణ గారి స్పీడ్ అందుకోవాలంటే దాని తగ్గట్టు సినిమా కెమెరామెన్ కూడా ఉండాలి. అండ్ మా మహేష్ గారు ఈజ్ నో బెటర్ ఆప్షన్ దాన్ హిమ్. ఆయన స్పీడ్ నేను వెంటనే అందుకొని టప్ప తీసేస్తారు. అండ్ చాలా బాగా చూపించారు సార్ నన్ను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Z5 ఎప్పటిదాకా చాలా మంచి వెబ్ సిరీస్లు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి, మీరు అందరూ చూస్తూనే వచ్చారు. అండ్ రక్కీ విల్ జాయిన్ ద లిస్ట్. ఈ ఒక వీకెండ్కి ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా కూర్చొని ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాస్ట్ అన్ని 7 ఎపిసోడ్స్ వరుసగా చూసేస్తారు. అంత మంచి ఇంట్రెస్టింగ్గా అంత బాగా వెళ్తుంది సిరీస్, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.